హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాత్విక్ అండ్ వ్లాగ్స్. మీకోసం మరో కొత్త రెసిపీతో వచ్చేసా. ఈరోజు రెసిపీ క్యాబేజీ కందిపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి క్యాబేజీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీ, ముందుగా నానబెట్టిన కందిపప్పు, పచ్చిమిరపకాయలు కారం పట్టుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను. అలాగే తాలింపుకు సాల్ట్, ఉప్పు, పసుపు, నూనె, వాటర్. ముందుగా మనం క్యాబేజీ తరిగి పెట్టుకున్నాం కదా, దాన్ని కడిగి పెట్టుకున్నానండి. దాంట్లో మనం ముందుగా నానబెట్టిన కందిపప్పు, అలాగే వాటర్ కూడా వేసుకుని వాటర్ కూడా పోసుకుంటున్నాను. ఈ క్యాబేజీ పప్పు రెండు మునిగేలాగా వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. పప్పు అంతా పైన ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా కలుపుతూ ఉంటే పప్పు కిందకు కూడా వెళ్తుంది. ఇలా కలుపుకోవాలి. దీంట్లో ఇంకొంచెం వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్స్ రానిద్దాం. అలా కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. దీని మీద ఒక ప్లేట్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఫస్ట్ మీరు దీన్ని విడిగా కూడా వాడుకోవచ్చు. విడిగా వాడుకుంటే ఆ వాటర్ అంతా పలచగా ఉంటుంది. ఆ వచ్చిన వాటర్తో రసం కింద పెట్టుకోవచ్చు. దాన్ని కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. నేనైతే కుక్కర్లో వాడతానండి. కుక్కర్లో అయితే కానీ కొంచెం చిక్కగా వస్తుంది. ఆ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అందులో ఉన్న విటమిన్స్ అన్నీ బాగుంటాయి. కొంతమంది తెలియక ఆ వాటర్ని పడేస్తూ ఉంటారు. నేను అయితే పడేయకుండా దాంతో రసంలా చేస్తాను. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని 2 విజిల్స్ రానిద్దాం. చూడండి, విజిల్స్ వచ్చేసినాయి. ఇందాక 2 విజిల్స్ రావాలన్నా కదా, 2 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన క్యాబేజీని వాష్ చేసుకుందాము. ఉడికిపోయింది పూర్తిగా. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుందాము. వాచుకోవడానికి ఈ వాటర్ని పోసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె మీద జల్లెళ్ళు లాంటివి ఉంటాయి కదా, అది పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వాచిందంతా, ఇప్పుడు మన క్యాబేజీ అంతా ఇందులో వేసేసుకుందాం. ఇలా వాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పప్పు ఇలా స్మాష్ అయ్యింది కదా, ఉడికిపోయినట్టే. నేనైతే ముందుగా నానబెట్టుకున్నా కాబట్టి 2 విజిల్స్ అండి. మీరు కనుక అప్పటికప్పుడు వేసుకుంటే కనుక 3 విజిల్స్ రానివ్వండి. దీని కింద ఉన్న వాటర్ ఏమో రసం కింద పెట్టుకుంటాను నేను. ఇది కొంచెం చల్లారిన తర్వాత పిండాలి. కొంచెం ఇలా గట్టిగా స్మాష్ చేయాలి. చూపిస్తాను మీకు అది కూడా. ఒక ప్లేట్లో పెట్టి దీన్ని చల్లారనిద్దాం. ఈ క్యాబేజీ పప్పు ఉంది కదా, దాన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా గట్టిగా పిండుకోవాలి. పిండుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా పిండుకోవాలి. మనం అలా క్యాబేజీ పిండుకున్నాం కదా, మనం పిండిన తర్వాత వాటర్ వచ్చిందండి. ఈ వాటర్ని మనం ఇందాక వాచుకున్న వాటర్లో పోసేసుకుందాం. ఇప్పుడు ఈ రెండిట్లకి తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం. మనం ఇందాక గిన్నె తీసుకున్నాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఆయిల్, రెండింటికి కలిపి ఒకేసారి పెట్టేస్తున్నానండి ఆయిల్. పోపు ఆయిల్ హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత తాలింపు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. రెండింటికి కలిపి తాలింపు వేసుకుందాము. అలాగే మనం ముందుగా పచ్చిమిరపకాయలు
కారం పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం వేయించుకుందాం. కాండి మీరు చిలుకలుగా కూడా వేసుకోవచ్చు అండి. చిలుకలుగా వేస్తే కారం అంతగా అంటదని చెప్పి నేను కారం పట్టేసుకున్నాను పచ్చిమిరపకాయలు. నేను ఇందాక దీన్ని స్కిప్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దీన్ని కూడా తురిమి వేసేసుకున్నాను. ఇందాక నేను స్కిప్ చేశాను మీకు. ఇది కూడా ఘాటుగా ఉంటుంది కదా, అందుకని కొంచెమే వేసుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోవాలి, అల్లం వెల్లుల్లి పేస్టును పచ్చిమిరపకాయలు. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. కొంచెం ఇంగువ, ఇది వేగింది. మనం ఇందాక లిక్విడ్ పెట్టుకున్నాం కదా, ఇందులో సగం తీసి దాంట్లో వేసుకుందాం. కారం ఉంటుంది కదా, దీంట్లో వేస్తున్నాను కొంచెం. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మరగనివ్వాలి ఈ రసాన్ని. ఈ సాల్ట్ వేసాను అందులో. ఇది కూడా కొంచెం మగ్గింది కదా, మనం ముందుగా ఉడకబెట్టుకున్న క్యాబేజీ కందిపప్పు వేసేసుకుందాము. ఇది ఎక్కువగా మా అమ్మగారి ఇంట్లో చేస్తారండి. మా అత్తమ్మగారి ఇంట్లో క్యాబేజీ పెసరపప్పు ఎక్కువ యూజ్ చేస్తారు, క్యాబేజీ కందిపప్పు తక్కువ. కానీ చేస్తే కానీ తింటారండి, కాకపోతే తక్కువ తింటారు. దీన్ని కలుపుకోవాలి. మనం తగినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో. క్యాబేజీలో పచ్చెనపప్పు కూడా చేసుకోవచ్చండి, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. ఇందులో క్యాబేజీ పెసరపప్పు వేసుకోవచ్చు, కందిపప్పుతో చేసుకోవచ్చు, పచ్చిశనగపప్పుతో చేసుకోవచ్చు. ఆ పచ్చిశనగపప్పు అనేది వేరే వీడియోలో ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. సేమ్ ప్రాసెస్ అండి. క్యాబేజీ పెసరపప్పు కూడా సేమ్ ఇదే ప్రాసెస్. కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు వేసుకోవాలంతే. ఇది కొంచెం మగ్గనిద్దాము. మనం ఇప్పుడు ఇది పెట్టుకున్నాం కదా రసం, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇది బాగా మరిగితే టేస్ట్ వస్తుందండి ఈ రసం. కావాలంటే మీరు ఇందులో కొంచెం గోలీ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను చింతపండు వాడను, అంటే ఇందులో వాడను, నాకు ఇష్టం ఉండదు చింతపండు వేయటం. ఇలా వేసుకుంటే రసంలాగానే ఉంటుంది. ఇలా అయితే కానీ కొంచెం కమ్మగా ఉంటుంది, కొంచెం కారంగా, పచ్చిమిరపకాయలు కారం వేసాం కదా, కొంచెం కారంగా కూడా ఉంటుంది. బాగుంటుంది. ఇలా అయితే కనుక ట్రై చేసి చూడండి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి సాల్ట్ చూసుకొని సరిపోతే కనుక ఇంకొంచెం వేసుకోవాలి. సరిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇందాక మనం క్యాబేజీ పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకి తీసేస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ కందిపప్పు రెడీ అండి. దీన్ని ట్రై చేసి చూడండి. అలాగే లిక్విడ్ కూడా చూపిస్తాను రెడీ అయిన తర్వాత. లిక్విడ్ కూడా ఇది మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ రెండింటిని టేస్ట్ చేసి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. బాగుంటాయండి. సైడ్ కమ్మగా ఉంటాయి, కొంచెం కారంగా కొంచెం కమ్మగా ఉంటుంది. ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది కలుపుకున్నాక దీంట్లోకి పుల్లగా నంచుకోవడానికి మాగాయ కానీ తొక్కుడు పచ్చడి కానీ మనం ఇంట్లో పెట్టుకుంటారు కదా ఎండాకాలంలో పచ్చళ్ళు, అలాంటి వాటితో నంచుకుంటే బాగుంటుందండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి, ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.